welcome to my YouTube channel. Yes, I'm excited because it's time for Ganpati festival. నా ఫేవరెట్ ఫెస్టివల్. నేను అలా ప్రతి ఫెస్టివల్కి చెప్తా, బట్ స్టిల్ ఇట్స్ గణపతి ఫెస్టివల్ అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఈసారి. ఎందుకంటే ఐఎమ్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ 20 days. ఇట్స్ అ లాంగ్ టైమ్ ఫర్ మీ. ఫెస్టివల్కి ఇంటికి వచ్చినందుకు సో హ్యాపీ. అండ్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. గణపతి ఫెస్టివల్ అనగానే మనకు గుర్తొచ్చేది తుమ్మికూర. అదొకటే కాదు గుర్తొస్తాయి, బట్ అది ఎప్పుడు తినరు, ఓన్లీ ఇప్పుడే. మిగతా టైం దాన్ని మర్చిపోతారు. ఎందుకలా? వై ద థింగ్ ఐ హేట్ అబౌట్ ఆకుకూరలు, చాలా తేవాలి, దాన్ని ఏంటి చుంచాలి, ఒలవాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేయాలి. అదంతా చేసిన తర్వాత కొంచెం ఇంత తెచ్చుకోవాలి, కర్రీ ఇంతే అవుతుంది. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ డెకరేషన్. దిస్ బ్యాక్డ్రాప్, ఇలాంటి క్లాత్ అది ఇక్కడ వేయడానికి. లెట్స్ డూ దాట్. షర్ట్ పైన హ్యాపీనెస్ అని రాస్తుంది. ఇట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ రైట్ నౌ. ఓవర్ అయింది. లెట్స్ గో. Ganpati is home. La 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 la. The next day. Happy Vinayak Chavithi. Thank you, same to you. Let's go and see what mommy is making. Mommy ఒకతే కాదు, ఇంట్లో అందరూ చేస్తారు. Let's go and see. Already ఇక్కడ my favorite vada is ready. ఈ హాట్ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. అక్కడేమో డిస్కషన్ అవుతుంది, ఓపెన్ అవ్వట్లే. కుల్జా సిమ్ సిమ్. 2000 years later. ఇందులో వడ ఉంది, పెట్టాలి మళ్ళీ. ఇక్కడ మమ్మీ పాయసం చేస్తుంది, ఉండ్రాళ్ళ పాయసం. పొంగిపోతుంది అని లేసు. ఇందాక నేను ఇది చేసిన, అవేంటవి? తాలికలు. సేమియా తాలికల. దట్ ఈస్ ఉండ్రాళ్ళ పాయసం, వాట్ ఎవర్ యూ కాల్. వినాయక్ చవితి స్పెషల్. అదేది తుమ్మికూర. దట్ ఈస్ తుమ్మికూర ఆల్సో. చెప్పానా, ఎంతో తీస్తే కొంచెం అవుతుంది, అంత తీస్తే కొంచెం అవుతుంది. ఆకుకూర స్పెషల్ అదే. ఎక్సైట్మెంట్ లెవెల్స్ హై బికాజ్ ఇవన్నీ ఇప్పుడు నేను తినిపోతున్నా, మళ్ళీ చూపిస్తున్నా. ఆల్రెడీ చూపించింది పాయసం. డ్రై ఫ్రూట్ లడ్డు అది అప్పుడు లేకుండే. మమ్మీ ఇదేంది మమ్మీ? ఇవి 3 సేమ్ కానీ షేప్ వేరే. మోదక్ లడ్డు అదేంది? ఫస్ట్ టైం వేస్తున్నది. అది కూడా అదే, 3 సేమ్ బట్ డిఫరెంట్ ఫార్మ్స్. వడ, 1 more వడ, హోల్ వడ, వితౌట్ హోల్ వడ. దట్ ఈస్ తుమ్మికూర. నేను తిన్నాను, కొంచెమే వేసుకున్నా. అండ్ పులిహోర. గైస్, ఫ్రీ అడ్వైస్, ఫెస్టివల్ రోజు వైట్ ప్యాంట్ వేసుకోవద్దు. ఎందుకంటే ఇది మొత్తం ఎల్లో, కంకణం ఎల్లో. కంకణం చూడండి వైట్ అయిపోయింది, ఎందుకంటే ఆ ఎల్లో కలర్ నా ప్యాంట్ కంటే. ఇట్లా తింటుంటే అది అంటుంది. సో డోంట్ వేర్ వైట్ ఆన్ ఫెస్టివల్స్. Later that same evening.
ఈవినింగ్ నేను డాడీ ఇంటి దగ్గరున్న గణపతి మండపాలని చూడడానికి వెళ్ళాము. The next day. Few moments later. లాగ్ చేసుకుంటున్నా సైలెన్స్ కోసం లాగ్ చేసుకుంటుందంట. హలో, ఇట్స్ ద నెక్స్ట్ డే. ఈరోజు మేము బాలాపూర్ గణేష్ చూడడానికి వెళ్తున్నాం. నేనే చెప్పిన తీసుకెళ్ళమని. సో మా డాడీ వేరే ఆప్షన్ లేక తీసుకెళ్తున్నాడు. అంతేనా? చాలా రోజుల తర్వాత బిడ్డ ఇంటికి వచ్చిందని చెప్పి తప్పుతుందా అని చెప్పి తప్పదు అని చెప్పి తీసుకొని వెళ్తున్నాడు. నాన్న ఇప్పుడు ఎక్కడున్నాం? ఐఎస్ సాధన్. అది ఎందుకు నాకు కూడా తెలియదు. సంతోష్ నగర్. ఇక్కడ ఏదో కొత్త బ్రిడ్జ్ కూడా పడుతున్నారు. అక్కడ ఉన్నాం. ఇంకా 20 minutes చూపిస్తుంది. 8 more kilometers to go. అక్కడికి వెళ్ళిన తర్వాత we'll see. ఈసారి బాలాపూర్ గణేష్ మండపం అయోధ్య థీమ్తో బాలరాముణ్ణి ఇంకా రామాయణంని పిక్చర్స్తో డిపిక్ట్ చేస్తూ పెట్టారు. అండ్ యాజ్ యూజువల్ గణపతి చాలా బాగుండే. హలో, ఇట్స్ డే 3 ఆఫ్ గణపతి ఫెస్టివల్. ఈరోజు మేము మా ఇంట్లో గణపతిని నిమజ్జనం చేస్తున్నాం ట్యాంక్ బండ్లో. కమ్ బ్యాక్ సూన్ నెక్స్ట్ ఇయర్. We will wait for you. గణపతి నిమజ్జనం ఇప్పుడే అయిపోయింది. నాన్న ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణేష్ వెళ్తున్నామా? ఇప్పుడు మేము ఖైరతాబాద్ బడా గణేష్ చూడడానికి వెళ్తున్నాం. నేను ఈసారి మిస్ అవుతానేమో అనుకున్నా, బట్ నో, ఐ am గోయింగ్. ఇప్పుడే ఖైరతాబాద్ గణపతిని చూసేసి వచ్చినాం. ప్రో టిప్, ఎప్పుడైనా ఖైరతాబాద్ గణపతి చూడడానికి మార్నింగ్ వెళ్ళండి. మార్నింగ్ అంటే బిఫోర్ 10. మేము వెళ్ళేసరికి 10 అయింది. బట్ ఇంకా ముందెళ్తే అసలు పబ్లిక్ ఉండదు. దగ్గర నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. లాస్ట్ టైం ఇంకా ఫాస్ట్గా వెళ్ళాం, లైక్ 8:30 ఆ టైంలో వెళ్ళినాం. అసలు క్యూలో నించోలేదు. ఈసారి క్యూలో నించున్నాం బికాస్ 10 అయిపోయింది. సో బిఫోర్ 10 అట్లా వెళ్ళండి. వీక్ టైమ్స్ లైక్ వీకెండ్లో అయితే అస్సలు వెళ్ళదు. వీక్ డేస్లో వెళ్ళండి, లైక్ మండే, వెడ్నెస్డే, వీక్ మధ్యలో. ఈసారి ట్యాంక్ బండ్ నిమజ్జనం లైవ్లో చూసి ఛాన్స్ దొరకదు. డైరెక్ట్గా యూట్యూబ్లో చూసుకోవడమే. ఐ విల్ మిస్ యూ ట్యాంక్ బండ్. యూ ఆల్సో మిస్ మీ. ఈరోజు చూసి ఓన్లీ మన గణపతి, బిగ్ గణపతి చూడలేదుగా.